హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వినయ్ టీవీ. మనం ఈరోజు ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో గొడవలు జరిగి ఫైనలీ సాధించిన అయోధ్య రామ్ మందిర్ గురించి మాట్లాడుకుందాం. ఈ రామ్ మందిర్కి కట్టడానికి ఓన్లీ కాంక్రీట్ ఒకటే వాడడము, దీంట్లో సిమెంట్ కానీ ఏది లేకుండా ఓన్లీ మంచి పెద్ద పెద్ద రాళ్ళను ఒకటే వాడడము, అది కూడా ఒక స్పెసిఫిక్ ఊరు నుంచి తెప్పించడం జరిగింది. దీన్ని కట్టడానికి దేశ నలుమూలల నుంచి విరాళాలని స్వీకరించారు. అండ్ దెన్ దీని ముందు బాబర్ మసీద్ ఉండింది, దాన్ని కూల్చేసి దీన్ని కట్టారనమాట. చాలా ఏళ్ళ తర్వాత చాలా ఫైట్స్ తర్వాత ఫైనలీ కోర్ట్ దీనికోసం పర్మిషన్ ఇచ్చింది. ఇంకా దీని ఓపెనింగ్ అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఎప్పుడైతే కోర్ట్ పర్మిషన్ ఇచ్చిందో ఈ టెంపుల్ ఓపెనింగ్ కి ఇండియా నలుమూలల నుంచి ప్రజలు వస్తున్నారు. సో ఈ ప్రజల కోసం భోజనాల కోసం 300 పాయింట్స్ లో అయోధ్యలో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ భోజనాల కోసం అయిన ప్రతి ఒక్క రూపాయి మన టాలీవుడ్ స్టార్ అయిన ప్రభాస్ గారు దీని రెస్పాన్సిబిలిటీస్ ని తీసుకున్నారు. దీనికోసం ఇంచుమించు కనీసమన్నా ఒక 50 crores వరకు అవుతుందంట. ఇంకా ఎక్కువైనా ప్రతి ఒక్క రూపాయి నుంచి అంతా ప్రభాస్ అన్నే చూసుకుంటున్నారంట. సో ఇది ఇవాల్టి న్యూస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.